చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చిల్లపల్లి నాగ తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, విద్యావేత్త కన్నా మాస్టారు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబ్జీ, పద్మశాలి సంఘాల ప్రముఖులు దామర్ల కుబేరస్వామి, గుత్తికొండ ధనుంజయరావు, మునగపాటి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఇక్కడ ఏదైనా సేవా కార్యక్రమం అంటే జనరల్గా సేవ చేయటం అనేది భక్తి కంటే మిన్న అంటారు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అయితే మానవ సేవ చేయటానికి ఒక ప్లేస్ ఎన్నుకుంటాం, మనం మాధవ సేవ చేయటానికి ఒక ప్లేస్ ఎన్నుకుంటాం. గుడి వైద్యశాలలోనూన మానవ సేవ, అలాగే గుడిలోనూన మాధవ సేవ. కానీ ఈ ప్రోగ్రాం ప్రత్యేకత ఏంటంటే మానవ సేవ మాధవ సేవ ఒకే చోట జరుగుతుంది. ఇక్కడ భగవంతుడు ఎక్కడైతే ఉన్నారో ఆ గుడిలోనే మాధవ సేవ జరిగే చోటే మానవ సేవ జరుగుతుంది. ఇది నాకు మరి ప్రత్యేకంగా గొప్ప విషయం అనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఉచితంగా చేయటం జరుగుతుంది. సుమారు 690 మందికి టెస్ట్ చేశారు. 91 మందిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి చేయాలంటున్నారు. నేనేమంటున్నానంటే ఇలాంటి సేవ చేయటంలో ఇది శాశ్వతమైన ఉపయోగం వాళ్ళకి పొందుతుంది. ఇవాళ 10 కేజీలు బియ్యం ఇచ్చారు, వరుసగా వస్తారు, జనం తీసుకొని వెళ్తారు. అది శాశ్వతమైనది కాదు. ఇది శాశ్వతమైన సేవ, శారీరకమైనటువంటి సేవ, ప్రతి ఒక్కళ్ళకి నిరంతరం ఉపయోగపడేటువంటి సేవ. ఇంత గొప్ప వాళ్ళని ఎవరూ మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ పద్మశాలి సంఘాలు వాళ్ళందరూ, ఈ గుడి మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి సహకరించారు. ఆపరేషన్ చేసిన వాళ్ళకి, ట్రస్ట్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ముగిసిపోయిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. వాళ్ళ సేవల్ని, వాళ్ళని ప్రోత్సహిస్తే మరో చోట మరొకసారి ఇక్కడ మళ్ళీ వాళ్ళు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. సమాజంలో ఉన్న పేద వర్గాలకి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో గత 10 రోజుల నుంచి చిల్లపల్లి నాగ తిరుమలరావు గారు తన తండ్రి పేరును ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర శిబిరానికి వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పుర ప్రముఖులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మానవ సేవ మాధవ సేవ, పేదవాళ్ళకి సేవ చేయటం అనేది పూర్వజన్మ సుకృతం. అది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాదాపు 63 మంది కంటి ఆపరేషన్స్ చేసుకున్న పేదవాళ్ళు, వాళ్ళందరి కంటి వెలుగులు ఈ సేవ ద్వారా లభించింది. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ ధనవంతులుగా ఎదిగిన తరువాత సమాజంలో ఉన్న పేదవాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తిరుమలరావు గారు ఇంత గొప్ప విషయాన్ని మా అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. ఏ దేశంలో ఉన్నా మన నేల మీదకి వచ్చి ఇక్కడ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అతి తక్కువ మరి ఈ రోజున లేకుండా కంటికి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే చేయాలి. వీరు ఇక్కడ ఎక్విప్మెంట్ పెట్టారు కదా, అది 3 రోజుల ముందు నుంచి దాన్ని వాళ్ళు ప్యూరిఫై చేస్తూ ఎక్కడ ఇది లేకుండా, పొల్యూషన్ లేకుండా చేసిన తర్వాత చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క శంకర నేత్ర వైద్యాలకి ఇండియాలోనే వీళ్ళ ఒక్కళ్ళకే, భారతదేశంలో వీళ్ళకి ఒక్కళ్ళకే ఇది చేసే ఇది ఉంది.
ఏది పర్మిషన్ ఇంకా ఎవరికి కూడా లేదు, రానుండే రోజుల్లో కూడా రాదని మన కోఆర్డినేటర్ గారు తెలియజేశారు. మనం ఎక్కడన్నా వెళ్ళి ఒక శుక్లం చేయించుకోవాలంటే మన ఇంటి దగ్గరికి వచ్చి చేస్తున్నట్టే ఇది. మనం వెళ్ళాలనుకోండి, మనం పెద్ద కాకోనో లేకపోతే విజయవాడ వెళ్ళి అక్కడ వేప్రేసాలు కూర్చి గంటల కూర్చుంటే కానీ అవన్న పరిస్థితి. మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి దీంట్లో వారిని మనం ఘనంగా సన్మానించుకున్నాం. అట్లాగే ఈ డాక్టర్ల గారిని కూడా మనం సంఘం తరఫున సన్మానించుకుందాం అనుకున్నాం. అట్లాగే ఈ కోఆర్డినేటర్ గారు మరి ఏది అడిగినా చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ తరపున చిల్లపల్లి నాగ తిరుమలరావు గారు అంటే ఆయన కుమారుడు అమెరికాలో చదువుతూ మంగళగిరిలో ప్రతి సంవత్సరం కూడా, అంటే ఇది 4వ సంవత్సరం, మెడికల్ క్యాంపులు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు, పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అంటే 3 సంవత్సరాలు ప్రతిసారి మేము హాజరయ్యాం. ఈ సంవత్సరం కూడా నిజంగా శంకర్ నేత్రాలయం మద్రాసు వాళ్ళది, అమెరికాలో ఆ ట్రస్ట్ ఉంది, శంకర్ నేత్రాలయం వారి ఇది. అయితే ఆంధ్ర ప్రాంతానికి మన పుట్టపర్తిలో వీళ్ళ సంస్థ ఉంది. ఆ సంస్థ తరపున మంగళగిరి దాదాపు ఒక 15 లక్షల రూపాయల ఖర్చుతో తిరుమలరావు గారు మంగళగిరి ఆ యూనిట్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఆపరేషన్ థియేటర్లో, తర్వాత ఈ కళ్ళు అన్నీ కూడా టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెషినరీ, బ్లడ్ టెస్టులు అన్నీ కూడా కంప్లీట్ చేసి, ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా జరగనటువంటి వైద్యం, ఇవాళ కంటి వైద్యం మంగళగిరిలో ఇవాళ జరిగింది. వీళ్ళందరికీ కూడా దాదాపు 600 మంది చెక్ చేయించుకున్నారు. అందులో 91 మంది ఆపరేషన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేయించుకోవటం జరిగింది. మరి జరిగినటువంటి ఈ వారం రోజుల్లో కూడా మరి నాగ తిరుమలరావు గారు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతులు, భోజన వసతుల దగ్గర నుంచి కళ్ళజోళ్ళు, ఆపరేషను మొత్తం కూడా ఫ్రీగానే ట్రస్ట్ తరపున ఏర్పాటు చేయటం జరిగింది.